అభివృద్ధి ప్రదాత బత్తల బలరామకృష్ణపై మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు రాజానగరం జనసేన నాయకులు అడపాల్ శ్రీనివాస్ తెలిపారు. రాజానగరం శాంతి భద్రతల అంశంలో నెంబర్ 1 స్థానంలో ఉందన్నారు. జక్కంపూడి రాజా పాలనలో క్రైమ్ లో నెంబర్ 1, అభివృద్ధిలో శూన్యమని ఆరోపించారు. కూటమి 20 నెలల పాలనలో క్రైమ్ రేట్ తగ్గిపోయింది అని, మహిళలకు కనీస గౌరవం ఇవ్వలేని నాయకుడు జక్కంపూడి అని వ్యాఖ్యానించారు. పక్క నియోజకవర్గం నుంచి స్థానికుడు కాకపోయినా మాజీ ఎమ్మెల్యే గత 2019లో అధికారంలోకి వచ్చి రాజానగరం నియోజకవర్గంలో ఒలకబెట్టింది ఏమీ లేదు. ఎంతమంది శిరోమండలం, అలాగే బీసీలపై దాడులు, బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు, భూ కబ్జాలు, ఎవరైనా ఎదురు తిరిగితే అట్రాసిటీ కేసులు, ఎన్నో క్రైమ్లో వాళ్ళ రాజానగరంలో ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది మాజీ ఎమ్మెల్యే అని చెప్పుకోవాలి. అభివృద్ధిలో వెనకంజలో ఉన్నాడు, క్రైమ్లో నెంబర్ 1లో ఎవరుతున్నాడు చెప్పడం జరిగింది. ఈరోజు ఆయన ఆరోపణలు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎమ్మెల్యే గారి మీద మీరు ఏదో మట్టి మాఫియా చేస్తారో, గంజాయి అని ఆయన ఆరోపణలు చేస్తారు. ఈరోజు రాజానగరం నియోజకవర్గంలో ఇవాళ వైసీపీ కార్యకర్తలకి నాయకులు కూడా చెప్తున్నాం, మీరు గత ప్రభుత్వంలో క్రైమ్ ఎంత ఉందో చూడండి. మీరు 2019 నుంచి 24 దాకా మీరు క్రైమ్ ఎంతో చూడండి. ఇవాళ 20 నెలలు అధికారంలోకి వచ్చాక క్రైమ్ రేట్ పూర్తిగా తగ్గిపోయింది. ఇది అభివృద్ధి విషయంలో కూడా ముందంజలో ఉన్న క్రైమ్ రేట్లో కూడా చాలా మేము క్రైమ్ను ప్రోత్సహించకుండా ప్రజలందరూ కూడా సురక్షితంగా చూడాలని ఒక నియోజకవర్గాన్ని ఒక బాటలు తీసుకెళ్తే ఈ మధ్యకాలంలో ప్రతిపక్ష కూడా పాత్ర కూడా పోషించలేకుండా ఈ మధ్యకాలంలో పెట్టి ఆరోపణలు చేస్తూ సాక్షాత్తు మా జనసేన వీర మహిళ అయినటువంటి మా బత్తుల వెంకటలక్ష్మి గారి మీద కొంగు చాచి డబ్బులు దండుతుందని చెప్పేసి ఒక ఆరోపణ చేశారు. నిజంగా 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర, మా నాన్నగారు ఇది, మా అమ్మగారు ఇది అని చెప్పుకునే నువ్వు నీ ఇంట్లో తల్లి ఉంది, అలాగే నీకు భార్య ఉంది, అలాగే నీకు మరదల గారు ఉంది. మహిళల్ని గౌరవించలేని నువ్వు కూడా ఒక రాజకీయ నాయకుడు అని అడుగుతున్నా. ఎందుకంటే సంస్కారహీనంగా మాట్లాడటం, ఎందుకంటే సింగు చాచడం అనేది ఎంత భయంకరమైన విషయం అనేది కూడా వాళ్ళ ఆ ఫ్యామిలీకి 40 సంవత్సరాల చరిత్ర ఉన్న ఫ్యామిలీకి తెలియలేదనుకుంటే అది మా రాజానగరం నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ మహిళలు పెట్టుకున్న ఫ్యామిలీ మీద పెట్టుకున్నది దురదృష్టం. ఎంత దురదృష్టం చూడండి. ఒక మహిళను అలాగ అవమానిస్తారా? ఇదేనా నీ కన్నతల్లిని నేర్పిన సంస్కారం? నీ భార్య నేర్పిన సంస్కారం ఇదేనా? నీ రాబోయే రోజులు నీ పిల్లలకి ఏ సమాధానం చెప్తాను? ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకో. ఒక ఆయన అంటాడు, మా అబ్బా నాన్న అమ్మ గురించి మాట్లాడితే ఇంటికొచ్చి కొడతానంటారు. అసలు ఎందుకు మాట్లాడవలసి వచ్చింది? స్థానిక ఎమ్మెల్యే భార్యని విమర్శిస్తే కట్టుకున్న మొగుడికి కోపం రాదా అని అడుగుతున్నా మీడియా మిత్రులు ఎదురుకుండా. ఎంత బాధాకరం. మీడియా మిత్రులు మీకు కూడా అందరికీ తెలుసు, ఆడవాళ్ళు సోదరులు అందరూ ఉన్నారు. అలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఎవరైనా కానీ మాట్లాడతారు. మాట్లాడకుండా ఎలా ఉంటారు? ఇవాళ అది చేస్తాం ఇది చేస్తాం అంటే జనసేన అనేది జన సైనికులు ఊరుకుంటారేమో అనుకుంటున్నారేమో, తాట తీసేస్తారు. ఎలాంటి నాయకుడిని ఉపేక్షించేది లేదు. గతంలో బత్తుల బలరామకృష్ణ మీద ఏం చేస్తాడో, గాదరాడ దొంగ, విజయవాడలో బాటా షోరూంలో దొంగతనం చేశాడు, పుట్టపర్తి సాయిబాబాలో దొంగతనం చేశారని ఎలక్షన్ల ముందు ఎన్నో ఆరోపణలు చేశావు. ఇవాళ నువ్వు ఎన్ని ఆరోపణలు చేసినా ఇవాళ అతను అసెంబ్లీలో వెళ్ళి కూర్చున్నాడు. నువ్వు దొంగని చిత్రీకిస్తే నీ గాదరాడలో మెజార్టీ వచ్చింది. నిన్ను 35,000 ఓట్లు మెజార్టీ సుమారుతో నిన్ను ఓడించి ఇంటికి పంపించాడు. ఎంతకంటే అతను బత్తుల బలరామకృష్ణ గారు గొప్పోడు కాదని చెప్పడం నువ్వెవరో? ఇవాళ ఓటమిలో కురుంగిపోయి కార్యకర్తలు ఎవరో నీకు సపోర్ట్ చేయక ఏదో విమర్శలు చేస్తే నీకేదో ఇది వస్తుంది, భయపడతాననుకుంటున్నామో. రాజానగరం నియోజకవర్గంలో భయపడే ప్రసక్తి లేదు. ఎందుకంటే అభివృద్ధిలో నెంబర్ 1గా దూసుకుపోతూ రైతులకు పూర్తిగా సహకారంగా రైతులు డెవలప్ చేయడంలో కావచ్చు, మహిళల అభ్యున్నతి కావచ్చు, విద్యార్థుల భవిష్యత్తు కావచ్చు, మంచి దిశ దశ
నిర్దేశం చేసుకుంటూ ఇవాళ రాజానగరం నియోజకవర్గం దూసుకుపోతున్నటువంటి బత్తుల బలరామకృష్ణ గారిని అడ్డుకోలేక వాళ్ళ ఫ్యామిలీ మీద ఈ రకమైన ఆరోపణలు చేయడం ఎంతవరకు తక్కువ చూసుకో నువ్వు. ఈరోజు మీరేమవుతుందో ఇవాళ ఒకప్పుడు వ్యాపారాలు చేసి ఓనర్ని చంపేసామంటాడు, బిజినెస్ చేసుకుంటూ ఒకప్పుడు ఓనర్లు చంపేసామని ఆరోపణ చేస్తాడు. అతను విజయవాడలో ఓనర్ ఇంకా బతికే ఉన్నాడు. మేము విజయవాడ అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఓనర్ ఇంట్లోనే పడుకుంటాం. ఇలాంటి పనికిమాలి ఆరోపణలు చేసి నీకున్న 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఎంత చెడిందో అనేది కూడా ఇవాళ తేటతెల్లమైంది. అదే కాదు, ఇవాళ నువ్వు కొంగు చాచి అని వెంకటలక్ష్మి గారు ఏమైతే ఆరోపణలు చేశావో దండుకున్నారనో, నీలో చిత్తశుద్ధి ఉంటే, నీలో నిజాయితీ ఉంటే నీ ఫ్యామిలీ పరంగా వచ్చి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ప్రెస్ మీట్ పెట్టి వెంకటలక్ష్మి గారు కొంగు చాచి